సో గైస్ ఫైనల్ ఇప్పుడే కన్యాకుమారికి అయితే వచ్చాము. ఇదే అనమాట రూము, 4 బెడ్స్ది, బాగుంది. హోటల్ సన్ వ్యూ అని. సో పొద్దున ఎప్పుడో బయలుదేరితే ఆల్మోస్ట్ 10 అవర్స్ పట్టింది, 10 అవర్స్ పట్టింది. మధ్యలో టైర్ చేంజ్, బ్రేక్ అవన్నీ అయినాయి కదా. సో అదే అనమాట. రూమ్ ఇస్ ప్రిటీ డీసెంట్. ఇక రేపు మార్నింగ్ ఎక్స్ప్లోర్ చేద్దాం కన్యాకుమారి ఏముందో. ఇవాళ డే 4 అనమాట. నైట్ నిన్న కన్యాకుమారికి వచ్చాము కదా. సో ఇప్పుడు మార్నింగ్ టైం 9 అవుతుంది. పోయి ఎక్స్ప్లోర్ చేద్దాం కన్యాకుమారి ఇక్కడ ఏముందో చూసి. ఇక్కడ నుంచి టువర్డ్స్ కేరళ వెళ్తాం. అనంత పద్మనాభస్వామి టెంపుల్ ఉంటుంది కదా, కోవలం బీచ్, ఈ రెండు చూసుకొని రూమ్ తీసుకొని ఇవాళ అక్కడ స్టే చేస్తాం. దర్శనం ఇవాళ కంప్లీట్ చేసేసి ఇవాళ ఆల్మోస్ట్ ఓన్లీ 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ వెళ్ళాము. 3 డేస్ నుంచి కంటిన్యూస్ ట్రావెలింగ్ అవుతుంది కదా. ఇవాళ నార్మల్గానే ఉంటుంది రైడ్. జస్ట్ అట్లా సైట్ సీయింగ్ చూసేసి ఇంకా బయలుదేరుతాం. రూమ్ అంతా మెస్సీ అయింది. ఇదంతా సర్దుకొని ఇంకా బయలుదేరడమే. బయట క్లైమేట్ మాత్రం కొంచెం క్లౌడీగా ఉంది, అందుకే సన్ రైజ్ కూడా పోలేదు, ఏం కనిపించదని చెప్పి. సో ఇప్పుడే రూమ్ నుంచి బయటకు వచ్చామన్నమాట ఎక్స్ప్లోర్ చేయడానికి. అసలు ఇంతమంది ఇక్కడ ఏంటో నాకు అర్థం కావట్లేదు. రకరకాల మొత్తం రాజస్థాన్, బీహార్, మహారాష్ట్ర, సో క్లౌడీగా అయితే ఉంది క్లైమేట్. నాకు తెలిసి వర్షాలు పడతాయి అనుకుంటా. సో ఇక్కడ ఫటాఫట ఎక్స్ప్లోర్ చేసేసి ట్రివాండ్రం వెళ్ళిపోదాం. ముందు ఇది ఓకేనా? సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కోసమే తాగాము. సో ఇదే అన్నమాట కన్యాకుమారి. మన ముందు సముద్రం కనిపిస్తుంది. వావ్ గైస్, అల్టిమేట్ ఉంది చూడండి. ఎట్రా ఇదంతా బోటింగ్ ఏరియా ఉన్నట్టుంది. దిస్ ఇస్ లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంది.
చాలు చాలు. జాగ్రత్త. సో గైస్ ఫైనలీ కన్యాకుమారికి అయితే వచ్చేసాము. చూసారు కదా మొత్తం అంతా బ్యూటిఫుల్ ఉంది. లొకేషన్ అయితే పీక్స్ ఉంది. ఇటు సముద్రం ఇటు సముద్రం, అంత సముద్రం మధ్యలో. వీఆర్ ఫైనలీ ఇన్ కన్యాకుమారి. బాబు అందులో పోతే ఇంక అంతే సమర్పణం. గైస్ చూడండి సూపర్ ఉంది లొకేషన్. అల్లలు చూడు ఎట్లా, అరే అర్రే అర్రే అల్లలు చూడు ముందు వాటి ఎట్లా పడుతున్నాయి. Empty hearts and neon. All this overthinking, the more I swim, the more I'm sinking. Take me to a world of silver, no more heartbreaks, tears, painkillers. Take me somewhere unfamiliar, bring me back to where we started out. Get me out of now. ఇప్పుడే అక్కడ దాకా వెళ్ళాం అనమాట. అదే ఒక వ్యూ పాయింట్. కళ్ళ ముందు కూడా ఇది ఒక వ్యూ పాయింట్. యాక్చువల్లీ బోటింగ్ చేస్తలేము, చాలా టైం పడుతుంది అండ్ రష్ కూడా ఎక్కువ ఉంది. అక్కడ నార్మల్ చూసేది కూడా ఏమి ఉండదు. ఇదే అనమాట ఈ లెఫ్ట్ షిప్పింగ్ కార్పొరేషన్ అని ఉంటుంది. ఇందులోకి వెళ్తే ఆ ఫెర్రీ వెళ్ళడానికి ఎంట్రన్స్ ఉంటుంది. 75 రూపీస్ ఎంతో ఉంటుంది. ఎట్రా ఎట్రా ఇక్కడ అన్ని మెమోరియల్స్ ఉన్నాయి మొత్తం. అన్ని కామరాజర్ మెమోరియల్. ఫుడ్ కోర్ట్ నిన్న ఇట్స్ రాలే. మస్తు ఉంది లొకేషన్, సూపర్ ఉంది. ఇదంతా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మొత్తం నెంబర్ ఆఫ్ రిసార్ట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ సముద్రం ముందు కనిపించేవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి, కొంచెం దూరంవి తక్కువ ఉంటాయి.
ఇక కన్యాకుమారి ఒక రౌండ్ అయితే వేస్తున్నాం మొత్తం, అసలు ఎట్లుంటుంది ఏంది అనేది. హ్యూమిడిటీ అయితే బాగుంది, వేడి. తిరువనంతపురం 104 ఒక రౌండ్ వేద్దాంపా. మొత్తం ఇవన్నీ మాడిఫైడే బాబు. సన్సెట్ పాయింట్కి అయితే పోతున్నాం, కానీ ఒక్క షిప్ ఒక బోర్డు కనిపిస్తలే పెద్ద, అన్నీ ఫిషర్మెన్స్గా ఉన్నాయి. అన్నీ అవి ఉన్నాయి, చిన్న 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 షిప్స్. భలే ఉంది కదా లొకేషన్ అయితే, రోడ్డు మంచిగా ఉంది యాక్చువల్లీ. నెమలీలు లెఫ్ట్ సైడ్ పికాక్ పోతుంది, భలే పోతుంది. పోదామా, జస్ట్ అంతే రౌండ్ వేసి వెళ్ళిపోదాం. సో గైస్ నిన్న స్టే చేసింది ఇదే అనమాట, హోటల్ సన్ వ్యూ. బాగుంది, ప్రిటీ రీజనబుల్ ప్రైస్కి వచ్చింది, అండ్ పార్కింగ్ కూడా సేఫ్ లోపల ఉంది. అండ్ అందు లగేజ్ అన్నీ ప్యాక్ చేసి ఇప్పుడు మనం టువర్డ్స్ కోవలం కేరళ వెళ్తున్నాం. అక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళాలి, అక్కడ నుంచి ఎటు అన్నది ప్లాన్ చేద్దాం. సో లెట్స్ గో. ఇక ఇవాల్టి డిస్టెన్స్ తక్కువనే, ఒక 90 కిలోమీటర్స్ ఉంది ఈ హోటల్ నుంచి మా ఇంకో హోటల్కి. లెట్స్ గో. సో గైస్ బయలుదేరినాము, 86 కిలోమీటర్స్ ఉంది. మొత్తం పల్లెటూర్లోకి వెళ్ళిపోతున్నాం. వీళ్ళైన లోకల్ పండుగలు అవుతున్నాయి ఇక్కడ. నా ముందు పెద్ద కొండ ఉంది, తెలియదు మాకు కూడా ఇక్కడ నుంచి రోడ్ ఎట్లా ఉంటుంది అనేది. మోస్ట్లీ ఘాట్ రోడ్స్ అలాంటివి అయితే ఏమి ఉండవు. ఇక్కడ నుంచి మోడిఫికేషన్స్ పైన జాగ్రత్త. కేరళ పోలీసులు చాలా స్ట్రిక్ట్, లైట్లు ఆన్ చేసి వెళ్ళకు. బా ఏముంది లొకేషన్, చర్చ్ పక్కన. బా ఇంత బ్యూటిఫుల్ ఉంది బ్రో. లెఫ్ట్ సైడ్ చూడు, వావ్ ఆంధ్ర లెక్కనే ఉంది ఇక్కడైతే. ఇగో ఇవన్నీ కేరళ బొండాలు, ఆరెంజ్ కలర్వి.
సో గైస్ 80 కిలోమీటర్స్ ఉంది, ఇంకా వర్షం స్టార్ట్ అయింది. నాకు తెలిసినంత వరకు ఇవాళ వర్షం పడుతుంది కేరళలో కూడా, ఫోర్కాస్ట్ ఉంది, రెయిన్ ఫోర్కాస్ట్. చూద్దాం ఏం జరగబోతుందో ఏంటిదో ఏం తెలీదు. ఎట్లాగో 2 అవర్స్లో అయితే రూమ్కి చేరుకుంటాం. అక్కడ దాకా వర్షం గట్టిగా పడకపోతే ఇబ్బంది లేదు, పడినా కూడా ఇబ్బంది లేదు, రెయిన్ కోట్స్ ఉన్నాయి. ముందు క్లౌడ్స్ తక్కువనే బ్రో, నా స్ట్రైట్గా వెళ్తా ఉంటే తగ్గిపోతుంది వర్షం. లేదా ఓన్లీ ఈ పార్ట్ పడతలేదు, చూసినావా, ముందు పడుతుంది. సో గైస్ ఇప్పుడే దర్శనంకి వచ్చామన్నమాట. కళ్ళ ముందు చూడండి ఎంత బాగుంది టెంపుల్. ఇక దీని తర్వాత నుంచి కెమెరా నాట్ అలౌడ్ ఉంది ఇక్కడ వరకే. చుట్టూ చూడండి ఊరు ఎంత మంచిగా ఉంది, ఎంత క్లీన్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది అసలు. సో ఈ దర్శనం అయితే అయిపోయింది, కరెక్ట్ 15 మినిట్స్లో అయిపోయింది అనమాట. బాగా అయింది. ఇప్పుడు 2019లో వచ్చినట్టున్నా మా ఫ్యామిలీ వాళ్ళతో, మళ్ళీ ఎప్పుడే వచ్చా. చాలా బాగుంది అనమాట విగ్రహం అంతా. ఇవాళ రష్ కూడా చాలా తక్కువ ఉంది, వీక్ డే కదా. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది టెంపుల్, మాత్రం మస్ట్ విజిట్. సో గైస్ దర్శనం చేసుకొని ఇప్పుడే ఒక పని పైన వెళ్తున్నాం. మనోడి రెయిన్ కోట్ మొత్తం తడిసిపోతుంది, అది కొంచెం బాగాలేదు. టికెత్లోనికి వెళ్ళి తీసుకోవాలి, ట్రివాండ్రం టికెత్లో. ఎందుకంటే రేపు ఇక హైదరాబాద్ బయలుదేరదామని ప్లాన్ వేస్తున్నాం. ఫుల్ వర్షాలు ఉన్నాయి, ఫోర్కాస్ట్. కేరళ ప్లాన్స్ అయితే డ్రాప్. సో గైస్ ఇప్పుడే మనం కోవలం బీచ్కి వచ్చాము. ఇక చీకటి అయిపోయింది అనమాట. అలలు చూడండి నైట్ టైం ఎట్లా వస్తున్నాయి, ఫుల్గా వస్తున్నాయి. పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. గైస్ డే 5 అనమాట ఇవాళ. ఇక టువర్డ్స్ హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నాం. ఎందుకంటే కేరళ ప్లాన్స్ అన్నీ ఫ్లాప్ అయినాయి, హెవీ రెయిన్స్ ఉన్నాయి లాస్ట్ 1 వీక్ నుంచి, మళ్ళీ నెక్స్ట్ 1 వీక్ దాకా. సో మొత్తం అంత లగేజ్ ప్యాక్ చేసుకొని ఇంకా బయలుదేరుతున్నాం. ఇక్కడ కూడా నేను ఉన్న ప్లేస్ త్రివేంద్రం కూడా మొత్తం క్లౌడీగా ఉంది. చూసింది కదా, మొత్తం క్లౌడీగా ఉంది. అనవసరంగా ఇక్కడ ఉండి టైం వేస్ట్ అని అర్థమైపోయింది. ఇంకా మేము మొత్తం ప్యాక్ చేసుకొని బయలుదేరుతున్నాం. సీ యు ఇన్ గోపురం మోడ్.